హాయ్ మామ, ఈరోజు ఆగస్టు 9 మాకు తెలుసులారా అని అంటారా? ఓకే, ఈరోజు టీఎఫ్ఐ ఫ్యాన్స్కి ప్రత్యేకంగా ఘట్టమని అభిమానులకి స్పెషల్ డే. టాలీవుడ్ టాప్ హీరో ఇంకొన్ని నెలల్లో పాన్ వరల్డ్ హీరో అవ్వబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే. ఒక హీరో కెరియర్ ఎలా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. ఎక్స్పెరిమెంట్ అనే మాట టీఎఫ్ఐలో వినిపిస్తే ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. డైరెక్టర్స్ యాక్టర్ అంటే ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. రికార్డ్స్ అంటే ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఆయన చేసే మంచి పనులకు ఫ్యాన్స్ అవుతారు అంటే వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. స్టార్డమ్ని మరిచి కొత్త రకం సినిమా చేయాలి అంటే ఎగ్జాంపుల్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎవరికైనా తండ్రి నెంబర్ 1 స్టేచర్ని మా స్టార్డమ్ని చూసి ఆ లెగసీని క్యారీ చేయాలి అన్నప్పుడు ఒక మురారి సినిమా చేసే ధైర్యం ఉంటుందా? అది ఉండే హీరో ఎవరు అంటే మహేష్ బాబు గారు. ఒక్కడోలో ఓబుల్ రెడ్డి లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్కి ఎదురెళ్ళి దొరికేశాడు మా మాస్ హీరో అని ఫ్యాన్స్ అనుకుంటున్న టైంలో దేవుడు క్యారెక్టర్ చేతిలో దెబ్బలు తినే క్యారెక్టర్ చేసే ధైర్యం, అది నిజం లాంటి మూవీలో చేయటానికి ఆ ధైర్యం చేసే హీరో ఎవరై ఉంటారు అంటే ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారు. అందుకే నంది అవార్డు ఆయన వెతుక్కుంటూ వచ్చింది. టాలీవుడ్ కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ గారే అని అనుకుంటుంటే టక్కర్ దొంగ సినిమాతో కౌబాయ్ అంటే ఇలానే ఉంటాడు అనేలా అనిపించిన హీరో మన మహేష్ బాబు గారు. కెరియర్ పీక్ టైంలో వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్, దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతం వాకిట్లో సినిమాల చెట్టు లాంటి హిట్స్ తర్వాత నేనొక్కనే సినిమా చేసే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? 8 ఏళ్ల కుర్రాడు 28 ఏళ్ల అబ్బాయిగా మారితే అప్పటి ఆడియన్స్ ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేస్తారా అని ఆలోచించకుండా యాక్సెప్ట్ చేసే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? మహేష్ బాబు గారికి తప్ప. రికార్డ్స్ అంటే సెంటర్స్ అనుకునే టైంలో పోకిరి సినిమాతో తెలుగు సినిమాకి ఈ రేంజ్ మార్కెట్ ఉందా అని అనేలా ఆలోచించేలా చేసిన సినిమా మహేష్ బాబు గారి పోకిరి. ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్, ఎక్కువ సక్సెస్ రేట్, ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్, అన్నిటికీ మించి ప్రతి డైరెక్టర్ చేస్తే మహేష్ బాబు గారితోనే సినిమా చేయాలి అనుకోవటం. ఇదొక పక్క తన కొడుకు వల్ల మదిలో మెదిలిన ఆలోచనతో 1000కి పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయించిన హీరో, 1000కి పైగా కుటుంబాలకు దైవం రూపం అంటే మహేష్ బాబు గారు అనిపించిన హీరో. తన తోటి హీరో ఒక ఈవెంట్లో బాబు గారి కోసం ఇలా అన్నారు: నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. తన కాంపిటేటివ్ హీరో ఇలా అన్నారు: మహేష్ గారు నాకంటే పెద్ద హీరో. ఇలా ఎంత ఎదిగినా ఒక ఆరా తన చుట్టూ ఉన్న సాధారణ వ్యక్తిలా బతకాలి అనుకునే అతని ఆలోచన. హడావిడి లేని తను తెర మీద రాజమౌళి గారి రాముడి పాత్రని వేస్తున్నారు. నిజ జీవితంలో కూడా ఆ రామయ్య గుణాలనే కలగలుపుకున్నారు మనం మహేష్ బాబు గారు. ఒక మనిషిలో ఇన్ని మంచి లక్షణాలు ఉంటాయా? భూతద్దం పెట్టి వెతికినా ఒక్క చెడు లక్షణం కూడా కనిపించదే మన మహేష్ బాబు గారిలో అనిపించేటటువంటి వ్యక్తిత్వం. మహేష్ బాబు గారి కోసం రాసిన డైలాగే అని అనిపిస్తుంటది ఈ డైలాగ్ నాకు విన్నప్పుడు అలా కూడా. అంత గొప్పోడికి ఇలాంటి గొప్పోళ్ళు పుడతారు. ఇలా పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో అన్ని రకాలుగా సక్సెస్ఫుల్గా కెరియర్ని నడిపిస్తున్న మహేష్ బాబు గారు ఇంకా గొప్ప గొప్ప సినిమాలు చేస్తూ ఆడియన్స్ని అలరించాలి అని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మీరు ఇలాంటి బర్త్డేస్ ఇంకెన్నో జరుపుకోవాలి అని కోరుకుంటూ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ మామ.